IVF లో ఎగ్ కలెక్షన్ ఎలా చేస్తారు ఈరోజు చూస్తాము. సో IVF ట్రీట్మెంట్ అప్పుడు 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అది ఫీమేల్స్ కి పీరియడ్స్ వచ్చాక సెకండ్ డే నుండి ఇంజెక్షన్ స్టార్ట్ అవుతాయి. సో ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాము అంటే అండాశయంలో ఫాలికల్స్ కి సైజ్ పెరగాలి అని ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. అది సెకండ్ స్టెప్ అంటే ఆ ఫాలికల్స్ మంచి సైజ్ కి వచ్చాక ఓవరీస్ నుండి అండం బయట తీస్తాము, అంటే ఎగ్స్ బయట తీస్తాము. సో దీనికి అయితే ఎగ్ కలెక్షన్ అని అంటాము. ఇంకా థర్డ్ స్టెప్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎగ్ కలెక్షన్ అయ్యాక ఎంబ్రియోలజీ ల్యాబ్ లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిపి ఫలదీకరణ తర్వాత పిండం తయారవుతాయి. ఆ పిండం ఒక సన్న ట్యూబ్ తో గర్భసంచి లోపల పెట్టడం, దీనికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాము. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్ ఇన్ IVF. అందులో న్యాచురల్ గా మీది IVF ఫస్ట్ టైం అవుతుంది అంటే ఆ ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలా యాంగ్జైటీ ఉంటుంది. సో ఎగ్ కలెక్షన్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఎగ్ కలెక్షన్ లో మీకు అయితే మత్తు ఇచ్చి చేస్తాము కాబట్టి నొప్పి ఉండదు. రెండోది అయితే ఆ ప్రొసీజర్లో ఒక సన్న నీడల్ స్కాన్ గైడెన్స్ ద్వారా ఓవరీస్ మీద పాస్ చేసి ఎగ్స్ బయట తీస్తాము. సో ఆ ప్రొసీజర్లో కట్స్ కూడా ఉండదు, ఏమీ స్టిచెస్ కూడా పడదు. సో ఆ ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ అనెస్థీషియాలో చేస్తాము కాబట్టి అది నొప్పి ఉండదు, ఇంకా కట్స్ అండ్ స్టిచెస్ ఉండదు. ఇట్స్ అ వెరీ స్మాల్ అండ్ సేఫ్ ప్రాసెస్. సో యూ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా ఒక సన్న ట్యూబ్తో గర్భసంచి లోపల పెట్టేస్తాం. సో అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. అందులో కూడా మీకు అయితే అనెస్థీషియాకి కూడా అవసరం పడదు, ఇంకా నొప్పి కూడా ఉండదు. సో ఎగ్ కలెక్షన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యూ షుడ్ నాట్ బి యాంగ్షియస్ అబౌట్, అండ్ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్ that is done in IVF.